హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సున్నుండలు అనమాట. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ అండ్ ఈజీగా సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే చూపించబోతున్నాను. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. దానికోసం అయితే నేను 2 గ్లాసుల రౌండ్ మినపప్పు అయితే తీసుకున్నా. మీరు ఇక్కడ గుండు పప్పుకి బదులు నల్లది పొట్టుపప్పు ఉంటుంది కదా, ఆ పప్పును కూడా వాడుకోవచ్చు. నేనైతే తెల్లపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మినపప్పుని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. అందుకోసమే మంచి సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలియదు కదా సున్నుండలు ఎలా చేస్తారు అనేసి. తెలియని వాళ్ళ కోసం అయితే సింపుల్గా అయితే చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే మనం పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు పొట్టుపప్పు తీసుకున్నట్టయితే ఇట్లా ఫ్రై చేయడం వల్ల పొట్టు అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ పొట్టుపప్పు అట్లనే చేసుకోవాలి అనుకుంటే అదే విధంగా కూడా చేసుకోవచ్చు పొట్టుతుంటే. దీనికంటే కూడా పొట్టుపప్పుతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. కాకపోతే నాకు ఇప్పుడు ఆ పప్పు దొరకలే కాబట్టి నేనైతే ఈ పప్పుతో అయితే చేస్తున్నాను. మీకు దొరికినట్టయితే పొట్టుపప్పుతో చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం మినపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసినాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పప్పుని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఏ విధంగా అంటే ఇది మొత్తం చల్లగా అయ్యే వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల బెల్లం కూడా తీసుకున్నాను. అంటే పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకొని ఒక 2-3 యాలకులు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మెత్తటి పౌడర్ వచ్చేలాగైతే మనం మిక్సీకి వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి తొందరగానే పౌడర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకుంటూ మనమైతే ఉండలు కట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నెయ్యి వేడిగా ఉందనేసి నేనైతే స్పూన్తో కలుపుతున్నాను. ఒకవేళ నెయ్యి చల్లగా ఉందనుకోండి మీరు చేతితో కలుపుకోండి. నెయ్యి తక్కువ కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ అవసరం ఉండదన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసిన, ఎందుకంటే సున్నుండాలంటే నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువనే వేసిన అనమాట. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మొత్తం పౌడర్కి కలిసిపోయేలాగా అయితే కలిపేసుకోవాలి. అండ్ మీకు వచ్చి ఒక డౌట్ కూడా ఉండొచ్చు, బెల్లము పప్పు 2 ఒకటేసారి వేసినాం కదా మంచిగా పౌడర్ అవుతుందా లేదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కాకపోతే మంచిగానే పౌడర్ అయితే అవుతుంది, దాంట్లో అయితే ఏం డౌట్ పెట్టుకోవద్దు, ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే మనం బెల్లం కూడా ముందే తురిమి పెట్టుకున్నాం కాబట్టి 2 ఒకటేసారి వేసుకున్నా కూడా ఈ విధంగా మెత్తటి పౌడర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తంని ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి మినపప్పు కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ముద్దలు చేసుకోవడమే అనమాట. అంటే లడ్డూలు చేసుకోవడమే. మనం నెయ్యి వేసాం కాబట్టి ఒక్క చేత్తో చేసుకున్నా కూడా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇంకో చెయ్యి వేళ్ళతో ఈ విధంగా నొక్కినట్టు చేసినట్టయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. మంచిగా రౌండ్గా చాలా నీట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఇప్పటివరకు ఎవరన్నా చెయ్యని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అస్సలు పాడవకుండా నీట్గా మంచిగా అయితే వస్తాయి. మరి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మళ్ళీ ఒక వీడియోతో అయితే మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్ బాయ్.